హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జాబిలమ్మ థాట్స్. మనకి శివరాత్రి అయితే వస్తుంది కదా, అలానే మహాశివరాత్రి వెనుక దాగున్న కథను కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా వినండి. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అనే విషయం ప్రతి ఒక్కరికి తెలిసినదే. అయితే ప్రకృతిలో దైవాజ్ఞ లేకుండా ఏమీ జరగవని ఈ విషయం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా శివరాత్రి పర్వదినాన్న ఆ పరమేశ్వరుడు అనుమతి లేకుండా ఏ ఒక్కటి కూడా జరగదు. అయితే ఆ మహాశివరాత్రి రోజు శివుడి అనుగ్రహం కోసం భక్తులు అనేక విధాలుగా పూజలు చేస్తారు. కొందరేమో ఉపవాసాలు, రుద్రాభిషేకాలు, అలానే కొంతమంది జాగరణాలు చేస్తారు. అయితే ఏదో పూజ చేశామంటే చేశామన్నట్లు కాకుండా దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందా అనే విషయాన్ని అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఈ ప్రశ్నకు సమాధానం సాక్షాత్తు పరమేశ్వరుడే ఒక కథ రూపంలో పార్వతీదేవికి చెప్తారు. ఆ కథ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. పూర్వం ఒక బోయవాడు ఉండేవాడు. అయితే అతను అడవికి వెళ్ళి జంతువులను వేటాడి కుటుంబాన్ని పోషించుకుంటూ ఉండేవాడు. అయితే ఒక ఉదయాన్నే వెళ్ళిన అతడికి ఒక మృగం కూడా కనిపించలేదు. పొద్దుపోయేదాకా ఎదురు చూసిన ఫలితం దొరక్కపోవడంతో నిరాశగా ఇంటికి వెళ్ళిపోయాడు. మధ్యలో ఒక సరస్సు కనిపించింది. దీంతో ఏదైనా జంతువు నీళ్ళు తాగడానికి వస్తే చంపుదామని చెప్పి దగ్గరలోనే ఓ చెట్టెక్కి కూర్చుంటాడు. అయితే అతడికి ఊతపదం శివశివ అనడం అలవాటు. అది మంచో చెడో కూడా అతనికి తెలియదు. చెట్టు పైనుంచి జంతువులు సరిగ్గా కనిపించేందుకు ఆ చెట్టు ఆకులు కొమ్మలు అన్నీ విరిచేస్తాడు. ఇంతలో ఒక ఆడజింక అటుగా వస్తుంది. దాని మీదకు బాణం ఎక్కుపెట్టగా జింక మానవ గొంతులో తనను సంహరించవద్దని వేడుకుంటుంది. తనను చంపటం అధర్మం అంటూ ప్రాణభిక్షణ పెట్టమని ప్రాధేయపడుతుంది ఆ జింక. మామూలుగా అయితే అతడి మనసు క్రూరంగా ఉండేది. కానీ ఆ జింక మానవ భాషలో మాట్లాడేసరికి ఏం చేయలేక వదిలేశాడు. అలా రెండో జాము కూడా గడిచింది. ఇంతలో ఇంకొక ఆడజింక అటుగా వచ్చింది. దాన్ని కూడా సంహరించాలనే అతడు భావించి అప్పుడు ఆ జింక తను బక్కపలుచుగా ఉన్నానని, తన మాంసంతో కుటుంబం ఆకలి తీరదంటూ విడిచిపెట్టమని కోరుతుంది. మరి కాసేపటికి నీకు ఏ జంతువు దొరకనట్టయితే తానే తిరిగి వస్తానని వేడుకుంటుంది. మొదటి జింక కూడా ఇలాగే పలికేసరికి ఆశ్చర్యపోయిన వేటగాడు తన ప్రాప్తం ఇంతే అనుకుని దాన్ని విడిచిపెట్టి ఇంకో జంతువు కోసం ఎదురు చూస్తాడు. ఇంతలో మూడో జాము కూడా గడిచేసరికి ఒక మగ జింక అతడికి కనిపిస్తుంది. దాన్ని బాణంతో చంపుదామని అనుకునేంతలో ఆ మగ జింక కూడా మానవ భాషలో మాట్లాడింది. రెండు ఆడజింకలు ఇటుగా వచ్చాయా అని అతడిని అడిగితే వచ్చాయని, తనకు ఏ జంతువు దొరక్కపోతే తామే వస్తామని తనకు చెప్పినట్లుగా కూడా వేటగాడు ఆ మగజింకకి వివరిస్తాడు. అప్పుడు ఆ మగజింక అయితే ఆ రెండు జింకలను ఓసారి చూసి వస్తానని, అప్పుడు తనను చంపమని పలికి వెళ్ళిపోయింది. ఇంతలో నాలుగో జాము కూడా గడిచిపోయింది. సూర్యోదయం అయ్యింది. తనకు మాటిచ్చిన మూడు జింకల కోసం ఎదురు చూస్తూ చెట్టు మీదనే కూర్చున్నాడు ఆ వేటగాడు. ఇంతలో మరొక జింక దాని పిల్ల అటుగా రావడం గమనించాడు. విల్లెక్కుపెట్టిన బోయవాడితో ఆ జింక కూడా తన పిల్లను ఇంటి వద్ద విడిచి వస్తానని, అప్పటి వరకు ఆగమని పలికి చెప్పి వెళ్ళిపోయింది. మరి కొద్దిసేపటికి 4 జింకలు బోయవాడికిచ్చిన మాట ప్రకారం వచ్చి సత్యనిష్టతో తనను చంపమంటే ఆ జింకలు సత్ప్రవర్తన వేటగాడిలో మార్పు తీసుకువచ్చింది. ఆ రాత్రంతా అతడు కూర్చున్నది మారేడు చెట్టు కావడం, అతడికి తెలియకుండానే శివశివ అని నామస్మరణ చేయడం, తన చూపునకు అడ్డు వచ్చిన మారేడు ఆకులు కోసి కింద పడేయటం చేశాడు. ఆ చెట్టు కిందనే ఓ పాత శివలింగం ఉండటం వల్ల ఆ మారేడు దళాలు లింగంపై పడ్డాయి. దీంతో మారేడు దళ పూజ ఫలితాన్నిచ్చింది. 4వ జాము వరకు మెలకువతో ఉన్నాడు కాబట్టి జాగరణ ఫలితం వచ్చింది. క్రూరాత్ముడైనప్పటికీ ఆ పుణ్యకార్యాల వల్ల అతడి మనసు నిర్మలమైంది. పైగా జింకలు సత్యనిష్ట అతడిని పూర్తిగా మార్చివేసింది. శివరాత్రి పర్వదినం అని తెలియకపోయినా అనుకోకుండా చేసిన పూజాఫలం వల్ల అతడు హింసను వీడి జింకలు తమ సత్యనిష్టతో పరమేశ్వర అనుగ్రహం పొంది మృగశిర నక్షత్రంగా మారాయి. వేటగాడు ఆ నక్షత్రానికి వెనుక ఉజ్వలంగా ప్రకాశిస్తూ లుబ్ధక నక్షత్రం అనే పేరుతో నిలిచిపోయాడు. హింస చేయాలనుకున్నప్పుడు క్షణకాలం ఆగి ఆలోచిస్తే మనసు దాన్ని నుంచి మరలుతుంది. జింకలను చంపడంలో కాలయాపన చేసి బోయేవాడు చివరకు అహింసావాదిగా మారగలిగాడు. ఇది మన మహాశివరాత్రి వెనుక దాగి ఉన్న అసలైన కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Bye friends, keep smiling.